సీత సీత నాకేదో భయంగా ఉందండి. మన అప్పుడు ఎలా బ్రతికేవాళ్ళం, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి. నన్ను మాత్రం ఏం చేయమంటావు సీత? నాకు మాత్రం ఈ చీకటి బ్రతుకు బ్రతకాలని ఉందా చెప్పు? నిన్ను బాబుని తలుచుకున్నప్పుడల్లా నా గుండె ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసు? అందుకే అర్ధరాత్రి పూట వచ్చి ఎవ్వరికీ తెలియకుండా నిన్ను బాబుని చూసుకుంటున్నాను. ఏమండి, నా అంత దురదృష్టవంతుని ఈ ప్రపంచంలో ఉండదు. బాధపడకండి. ఏమండి, మీరు ఈ విషయం ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడి చూడండి. ఆవిడ మనసు మారుతుందేమో. వద్దు సీత, వద్దు. అమ్మ మనసు నీకు తెలుసు, నాకు తెలుసు. ఆమె దృష్టిలో కన్న కొడుకు కంటే కరెన్సీ నోట్లకే విలువెక్కువ. ప్రయత్నించి ప్రయోజనం లేదు. అయ్యో, అత్తయ్య గారు వస్తున్నా ఉందండి. అలాగే ఎవరా పరిగెత్తేది? ఎవడు వాడు? ఎవడు వాడు? ఇప్పుడు నీతో మాట్లాడేవాడు ఎవడు వాడు? చెప్పు. ఒక బిడ్డ తల్లి అయి ఉండి ఏం పడబుద్దే నీకు చెప్పాలేనా? ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరో కాదు, మీ అబ్బాయే. నా కొడుకు వచ్చాడా? నా పెద్ద కొడుకు. ఇంత అర్ధరాత్రప్పుడు ఇంటికి వాడు దొంగతనంగా రావాల్సిన కర్మ ఏం పెట్టింది వాడికి? ఏమే ప్లేట్ మార్చేస్తావా? నన్ను నువ్వు మోసం చేయలేవే, నన్ను నువ్వు మోసం చేయలేవు. చెప్పు, నిజం చెప్పకుండా నిలువు నచ్చేస్తాను. నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? ఎవరు ఇంటి కోడలు అర్ధరాత్రి పూట కూర్చుని పడేలాగంటూ మంతరాలేస్తుంది. మావయ్య, నేనే తప్పు చేయలేదు మావయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. వచ్చింది పరాయి మగాడు కాదు, మీ అబ్బాయే మావయ్య. దాని ముగ్గుతో మాట్లాడుకుంటే తప్పేమిటే? అయ్యో, దాని మొగుడుతో అది మాట్లాడితే తప్పు లేదు. ఎవరి మొగుడుతో ఎవరు మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. వాడు దాని మొగుడే అయితే, అంటే మన అబ్బాయి అయితే, ఇంతండి మీ అబ్బాయి వచ్చాడు అని మన దగ్గర తీసుకురాకూడదు. వాడిని ఎందుకు గోడ దొక్కించి పంపిస్తుంది? ఆ తప్పు చెబితే మావయ్య, కావాలంటే గుళ్ళో దీపం ఆర్పి మరీ చెబుతాను. వచ్చింది ఎవరో కాదు, మీ అబ్బాయే మావయ్య. నన్ను నమ్మండి అత్తయ్య. ఊళ్ళో దీపం ఆరుతుందట, రేపు కొంప కూడా ఆరుతుంది. చిచి, ఇలా అబద్ధాలాడి బతకపోతే ఊరి కోసం తావడం మేలు. మావగారు, నేను ఇంత అవమాన పాలైన తర్వాత బ్రతకలేను మావగారు, బ్రతకలేను. ఆ సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా. నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదా మావయ్య. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా. నీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా.
అమ్మా ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని ప్రమాణం చేయమ్మా.